మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనము. మనుషులు భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుతారు. అందము, ధనము, సంపద, హోదా, చదువు, జ్ఞానము, వీటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. పరలోకపు విలువ, దాని మర్మము తెలియకుండా సాతానుడు మనోనేత్రములకు గురుడితనము కలిగిస్తూ ఉన్నాడు. ఎవరి పేరైతే జీవగ్రంథమందు ఉంటుందో వారు మాత్రము నిత్యరాజ్యాన్ని పొందుకుంటారు. అందుకు రక్షణ, మారు మనసు అవసరము. యేసే ప్రభు అని ఎవరైతే భూలోకములో ఒప్పుకుంటారో వారిని యేసయ్య పరలోకములో ఒప్పుకుంటాడు. నిత్య నరకానికి గురి కాకుండా నిత్య రాజ్యాన్ని కోరుకుందాం. సర్వలోకాన్ని సంపాదించుకొని మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? దేవుడు నిన్ను సంతోషము, సమాధానము చేత నిత్యము దీవించునుగాక. ఆమేన్.